ఈ రోజుల్లో మనం చాలా వ్యతిరేకతలు క్రైస్తవులపై రావడం చూస్తున్నాం. వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు బహిరంగ సభల్లోనూ, అలాగే వాళ్ళ సొంత ప్రదేశాల్లో కూడా, అంటే వాళ్ళ చర్చ్ బిల్డింగ్స్లో వాళ్ళు ప్రార్థనలు పెట్టుకునే సమయంలో కూడా అనేక మంది వ్యతిరేకించే పరిస్థితులు, అడ్డగించి ఈ గొడవలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే క్రైస్తవులుగా లేదా క్రీస్తు సువార్తను ప్రకటించేవారిగా మనకి రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయో వాటి విషయము మనం తెలుసుకోవాలి. అలాగే బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనల్ని అడ్డగించి ప్రశ్నించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అన్నది మనం మొట్టమొదట వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భారతదేశంలో ఉన్న వారందరికీ స్వేచ్ఛ ఉంది, రైట్ టు ఫ్రీడమ్. వాళ్ళకి ఏ మతమైన లేదా విశ్వాసాన్ని అంగీకరించే వ్యక్తిగత స్వేచ్ఛ ఒక వ్యక్తికి, ఒక సాధారణమైన మనిషికి, పౌరుడికి ఉంది. అలాగే ఒక క్రైస్తవుడు క్రీస్తు సువార్తను బహిరంగంగా ప్రకటించే హక్కు అతనికి ఉంది. అలాగే ఇతర మతంలో ఉన్నవారు కూడా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. వాళ్ళ పుస్తకాలని అమ్మొచ్చు, వాళ్ళ పొందిన విశ్వాసాన్ని గురించి, వాళ్ళ నమ్మిన విధానం గురించి వాళ్ళు ప్రకటన చేయొచ్చు. అంటే మనం నమ్మిన దేవుడి గురించి మనం ఎవరితోనైనా చెప్పొచ్చు. అది మన ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్. సో చదువుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. అయితే అది అంగీకరించకపోవడం వాళ్ళ స్వేచ్ఛ. అంటే ఇప్పుడు మనం దేవుడి గురించి చెప్తాం, వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ స్వేచ్ఛ, అది ఏ రాజ్యాంగం వాళ్ళకి ఇస్తున్న స్వేచ్ఛ. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారు, ఈ రాజ్యాంగం అన్నది సరైనది కాదు అని మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఈ రాజ్యాంగం రాయబడిన వ్యక్తుల కంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు అన్నీ ఆలోచించే రాశారు. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వాలు, మన రాష్ట్రం నడుస్తుంది అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ప్యాటర్న్స్ వల్ల అవన్నీ నడుస్తున్నాయి. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఓటు వేస్తున్నాం, ఎలక్షన్లో ఓటు వేస్తున్నాం. ఈ ఓటు హక్కు ఎవరిచ్చారు? బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా, డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేయబడింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారు ఓటుకు అర్హులు అని అక్కడ చెప్పబడింది. కానీ ఈ ఓటు హక్కు ఇచ్చే విధానంలో చాలా చర్చలే జరిగినాయి ఆ రోజుల్లో. కొంతమంది బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళకే వేయాలి, లేదంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళే ఓట్లు వేయాలి, ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఒక్కరు, ఆయన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు ఓటుకి వేయడానికి అర్హుడు అని ఆయన నిర్ణయం తీశాడు. ఇప్పుడు నేను ఓటు వేస్తున్నావు అంటే ఆయన చెప్పిన మాట వల్ల రాజ్యాంగంలో లిఖించబడిన దానివల్ల. అలాగే మన బ్యాంక్ సిస్టమ్ రన్ అవుతుంది, అలాగే మన ప్రభుత్వాలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల అంటే రాజ్యాంగంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల, ఆర్టికల్స్ వల్ల. సో ఇది సరైనది కాదు అని ఎలా చెప్తాం? మనం అందులో ఉన్నాయి ఫాలో అవుతున్నాం, అందులో వచ్చే లాభాలన్నీ తీసుకుంటున్నాం, కానీ అది సరైనది కాదు, రాసినవాడు సరైనవాడు కాదు అని మాట్లాడతాం. సో అంటే కనీసం జ్ఞానం లేని, చదువు లేని గురువులు మాట్లాడే మాటలు అన్నమాట. అంటే ఎవరో రాజకీయవేత్త ఏదో చెప్తే దాన్ని ఫాలో అయ్యి పాటించే ఒక గుడ్డివాడు మాట్లాడే మాటలు అన్నమాట. సో అవి పట్టించుకోవాల్సిన పని లేదు, పక్కన పెట్టాను. సో మొదట మీరు తెలుసుకోవాల్సిన విషయం, మన సొంతంగా వ్యక్తిగతంగా మనం ప్రకటించి ఆ కరపత్రాలు పంచే స్వేచ్ఛ మనందరికీ ఉంది. కరపత్రాలు పంచే విషయంలో బస్ స్టాప్లోనూ లేదా చాలా చోట్ల అడ్డగించారు కొంతమంది. అడ్డగించి వీడియో తీసి ప్రశ్నించి నువ్వు మా దేవుడికి చేయకొట్టు, నువ్వు మోకాలే, ఇవన్నీ చేయించారు. సో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అలాగా మనం కరపత్రాలు పంచినప్పుడు ఆ పంచే స్వేచ్ఛ మనకు ఉంది. అడ్వర్టైజ్మెంట్స్లో షాపింగ్ మాల్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి, అంతెందుకు ఇతర మత సంబంధమైన కరపత్రాలు కూడా పంచుతున్నారు. సో అక్కడ అడ్డగించారు కదా. మనం అడ్వర్టైజ్మెంట్, షాపింగ్ మాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కరపత్రాలు ఎవరైనా అడ్డగించారా? ఎవరైనా గొడవ చేశారా? లేదు, చేయరు. అది రాజకీయంగా లబ్ధి కాదు. అది
మతపరమైన విషయంలో వస్తే అది రాజకీయమైన లబ్ధి, అది గమనించాలి. సో అలా అడ్డగిస్తున్నప్పుడు మొట్టమొదట కరపత్రం పంచే వ్యక్తి ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే మీ ఐడెంటిటీ ఏంటి అని అడగాలి అవతల వ్యక్తిని. మనం కరపత్రం పంచినప్పుడు మనల్ని ఎవరినైనా అడ్డగించి ప్రశ్నిస్తున్నప్పుడు, గొడవ చేస్తున్నప్పుడు మీ ఐడెంటిటీ ఏంటి, మీరు ఎవరు, రెస్పెక్ట్ఫుల్గా, పొగరగా కాదు, రెస్పెక్ట్ఫుల్గా మీరు ఎవరు, మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసరా, వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే వాళ్ళకి సమాధానం చెప్పాలి అథారిటీని బట్టి. సో అలాగే ఒకవేళ ఈ కరపత్రం కాకుండా పబ్లిక్ ఓపెన్ మీటింగ్స్ అనుకోండి, ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి దానికి పర్మిషన్ కావాలి. సో అలాంటప్పుడు నిన్ను ఎవరైనా సాధారణమైన వ్యక్తి వచ్చి ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. అవసరమైతే నువ్వే పోలీసులకు కాల్ చేయొచ్చు నీ దగ్గర పర్మిషన్ లెటర్ ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్నించాలి అవతల వ్యక్తిని. ఎప్పుడు వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే ఏదో చేస్తున్నట్టు పెద్ద పెద్ద అరుపులు కేకలు వేస్తేనే గెలిచినట్టు కాదు. వాస్తవం అంగీకరించాలి, సరైన పద్ధతిలో నడుచుకోవాలి. సో మనం సరైన పద్ధతిలో ఉంటున్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనం కూడా వీడియో తీద్దాం, మనం పోలీసులు ఫోన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రాపర్ పర్మిషన్ ఉంటే కనుక, ప్రాపర్ పర్మిషన్తో మనం ఓపెన్ మీటింగ్స్ పెట్టాలి. సో ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు అతన్ని ప్రశ్నించాలి, మీ ఐడెంటిటీ ఏంటి సార్. సో అతను ఆఫీసర్ అనుకోండి, అతనికి మనం పర్మిషన్ లెటర్ చూపించాలి. సో అలా కాదనుకో, నువ్వే రివర్స్లో పోలీసులు పిలవడం లేదంటే అతన్ని ఇగ్నోర్ చేయడము చేయాలి. సో ఇలా మనం తెలుసుకోవాలి, మనకి స్వేచ్ఛ ఉంది, మనం ఇష్టం వచ్చిన విశ్వాసాన్ని మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ప్రతి ఒక్క మనిషికి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించే హక్కు కూడా మనకు ఉంది. అలాగే అంగీకరించకపోవడము అనే హక్కు కూడా వాళ్ళకు ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు, ఆ విషయాల్లో మనం భయపడకుండా ముందుకు కొనసాగాలి. మీరు వాటి గురించి, ఆర్టికల్స్ గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కుల గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మీరు వెళ్ళాలి. మీరు బయట సువార్తలకి ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఈ మెయిన్ పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే మొట్టమొదటిది, మీరు నమ్మిన విశ్వాసాన్ని సరిగా దాన్ని మాత్రమే ప్రకటించండి. అంటే మీరు ఉదాహరణకు క్రీస్తుని గురించి ప్రకటన చేయడానికి వెళ్తున్నారు, ఆయన గురించి మాత్రమే ప్రకటన చేయండి. ఇతర విశ్వాసాలకి సంబంధించిన వాటిని మీరు దూషించకూడదు, వాళ్ళ పేర్లు కూడా మీరు ఎత్తకూడదు. ఎందుకంటే అది ఇతర మతాలను దూషించే విధానంలోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు తప్పు మన మీద ఉంటుంది అన్నమాట. సో శిక్షకు మనం అర్హులమవుతాం. కాబట్టి నువ్వు నమ్మిన విశ్వాసాన్ని నువ్వు ప్రకటించాలి. ఇతర విశ్వాసాల గురించి, ఇతర మతాల గురించి నువ్వు కించపరచడానికి నీకు అర్హత లేదు అని మొదట గుర్తుపెట్టు. ఇది మొదటి. తర్వాత మన దగ్గర ప్రాపర్ పర్మిషన్ ఉండాలి. బహిరంగ మీటింగ్ అయితే పర్మిషన్ లెటర్ ఉండాలి, లేకపోతే తప్పు మనదే అవుతుంది. అలాగే చిన్నగా ఒక్కలే మనం రోడ్డు మీద ప్రకటన చేస్తున్నప్పుడు, కరపత్రాలు పంచడానికి వెళ్తున్నప్పుడు దీనికి పర్మిషన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అది మనం గుంపుగా మనం ఏమీ చేయట్లేదు కాబట్టి, వ్యక్తిగతంగా మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కరమే మనం దాన్ని ఫ్రీ విల్గానే ప్రకటించడానికి మనకి అలవెన్స్ ఉంటుంది. కాబట్టి బహిరంగంగా ఎక్కువ జనాభా ఉంటేనే మనకు పర్మిషన్ కావాలని పెట్టుకోవాలి. దూషించకూడదు, భయపడకూడదు. మొట్టమొదట ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు భయపడకుండా సమాధానం చెప్పండి, ప్రశ్నించండి, అవతల వారి ఐడెంటిటీ కనుక్కోండి. ఏదైనా ఇబ్బందికరమైన పదజాలము వాడకుండా, దూషించకుండా మీరు మాట్లాడండి. అవతల వారు మాట్లాడుతుంటే మీరు రికార్డ్ చేయండి, అది మీకు ఎవిడెన్స్గా ఉంటుంది. లేదంటే ఎవరినైనా పక్కన తోడు ఎవరైనా వ్యక్తి ఉంటే కనుక అతన్ని రికార్డ్ చేయమని చెప్పండి, అది మీకు ఎవిడెన్స్గా ఉంటుంది. దాన్ని మీరు పోలీసులకి సబ్మిట్ చేయండి. లేదా ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోకపోతే మీరు ఏదైనా ఆన్లైన్లో అప్లోడ్ చేసి మన వాయిస్ని రైజ్ చేయండి. అంటే పలానా వ్యక్తికి పలానా చోట్ల ఎలా జరిగింది అని అన్న విషయం మిగిలిన వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే అలా ఎవిడెన్స్ ఏమీ లేక, అలా వీడియోస్ ఏమీ లేక ఏ ప్రాంతంలో ఏమేం జరుగుతుందో అన్నది క్లియర్గా మిగిలిన క్రైస్తవ సమాజానికి లేదా బయట సాధారణ ప్రజలకి కూడా ఏం తెలియట్లేదు, తప్పు మందే అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇతర విశ్వాసాలను దూషించకుండా మన విశ్వాసాన్ని మనం ప్రకటన చేయాలి.
అది మనం మొట్టమొదట తెలుసుకోవాలి. అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా మీరు తెలుసుకోవాలి. వీటిని తెలుసుకొని మీరు ప్రకటన చేయండి. అవతల వ్యక్తికి తెలియకపోతే ఆ హక్కులను కూడా వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే అవతల వ్యక్తికి చదువుకోకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, లేదా ఇంకొక వ్యక్తి ద్వారా అతను ప్రేరేపణ పొంది నమ్మకుండా గుడ్డితనంగా మాట్లాడవచ్చు. సో ఈ అవివేకులైన వారితో ఎక్కువ సంభాషణ అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొట్టమొదట మనం రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలి, మనకి ఇవ్వబడిన హక్కులు తెలుసుకోవాలి, వాటి ప్రకారం మనం కొనసాగాలి. ప్రభుత్వ వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. ప్రభుత్వ వ్యతిరేకంగా మనం ప్రవర్తించే విధానం గుర్తుంచుకోవాల్సిన విషయము, దేవుని మార్గానికి అడ్డు రాకుండా ఉండేంత వరకు ప్రభుత్వానికి లోబడాలి. బైబిల్లో అపోస్తులు బంధింపబడి అపోస్తుల కార్యక్రమంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది, మన అందరికి బాగా తెలిసిందే. క్రీస్తుని గురించి, సువార్త గురించి ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞాపిస్తారు. అయితే అపోస్తులు అంటారు, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా అంటారు. దేవుడిచ్చిన ఆజ్ఞ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్పాడు. వీళ్ళేమో సువార్త ప్రకటించకూడదు అని చెప్పి ఆ యూద మత పెద్దలు వీళ్ళందరూ చెప్పారు. సో వీళ్ళు దేనికి లోపడాలి అంటే ఆ గవర్నమెంట్కి అక్కడ వాళ్ళు లోపడలేదు. యూద పెద్దలు చెప్పిన మాటకు లోపడలేదు, దేవుడు చెప్పిన మాటకు లోపడ్డారు. తిరిగి ప్రశ్నించారు, మేము దేవుడికి లోపడాలా మనుషులకు లోపడాలా అన్నారు వాళ్ళు. సో దేవుడి సంబంధించిన మార్గాలకి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది, దేవుడికి నువ్వు ప్రాముఖ్యత మొదట ఇవ్వాలి అని గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితి ఎప్పుడంటే తారాస్థాయికి వెళ్ళినప్పుడు, అంటే ఈ గొడవలు కానీ, ఈ మత అల్లర్లు కానీ, యుద్ధాలు కానీ ఇవన్నీ వచ్చిన ఈ తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఇటువంటి వ్యతిరేకతలు మనకి కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో చూడండి, తాలిబాన్లు ఇలాగ వాళ్ళు ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రాజ్యాన్ని, ఇష్టం వచ్చిన రూల్స్ని వాళ్ళు పెడుతున్నారు. సో ఇలాగనమాట ఒక కమ్యూనిటీ లేదా ఒక గుంపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రూల్స్ పెడుతూ ఉంటారు. ఆ సందర్భంలో దేవుడికి లోబడాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాలు ఫాలో అవ్వు మనం సువార్త ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం.